హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం అనగానే మనకు గుర్తుకు వచ్చేది కురుక్షేత్ర యుద్ధం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అత్యంత కీలకమైన ఘట్టం. ఈ కురుక్షేత్ర యుద్ధం ద్వారానే ప్రపంచానికి భగవద్గీత పరిచయమైంది. అయితే పాండవుల విజయం, కౌరవుల ఓటమితోనే మహాభారతం అయిపోలేదు. ఆ తర్వాత కూడా చాలా కథ నడిచింది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కురుక్షేత్ర యుద్ధం తర్వాత మళ్ళీ అంత పెద్ద స్థాయిలో యుద్ధం జరగలేదని చరిత్ర చెబుతోంది. ఎందుకంటే ఈ కురుక్షేత్ర యుద్ధం మొత్తం 18 రోజుల పాటు జరిగింది. అందులో దాదాపుగా 80% మంది మరణించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ యుద్ధంలో పాండవులు గెలవగా కౌరవులు ఓడిపోయారు. అయితే ఈ భయంకర యుద్ధం తర్వాత ఎవరెవరు బతికున్నారు, ఎవరెవరు మరణించారనే విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. నిజానికి అలా మిగిలి ఉన్నవారు కేవలం 12 మంది మాత్రమే. కురుక్షేత్ర యుద్ధం తర్వాత బతికున్న వీరుల్లో శ్రీకృష్ణుడు, పంచపాండవులు, కృపాచార్యుడు, అశ్వత్థామ, సాత్వికి, కృతవర్మ, వృషకేతు, యుయుత్సు మొదలైన వారు ఉన్నారు. వీరిలో శ్రీకృష్ణుడు గాంధారి శాపం వల్ల 36 సంవత్సరాల తర్వాత యాదవ వంశం నశించడంతో తను కూడా తన అవతారాన్ని చాలిస్తాడు. పాండవులు దాదాపుగా 36 సంవత్సరాల పాటు హస్తినాపురాన్ని పాలించి తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోతారు. కృపాచార్యుడు హస్తినాపురం వెళ్ళిపోగా పాండవులు ఆయన్ని తన మనవడైనటువంటి పరీక్షిత్తుకు గురువుగా నియమిస్తారు. అశ్వత్థామ యుద్ధం తర్వాత నిద్రిస్తున్న పాండవులను చంపడంతో 3000 సంవత్సరాల పాటు కుష్టు వ్యాధితో జీవించమని శ్రీకృష్ణుడు శపిస్తాడు. 36 సంవత్సరాల తర్వాత యాదవ వంశంలో వచ్చిన తగాదాల్లో సాత్వికి, కృతవర్మ ఒకరినొకరు చంపుకుంటారు. వృషకేతు దగ్గర అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉండడంతో వాటిని ఉపయోగిస్తే భూమి మీద ఏ ఒక్క జీవరాశి మిగలరని తెలిసి అర్జునుడు కుమారుడు పపురువాహనుడు వృషకేతుని సంహరిస్తాడు. పాండవులు హిమాలయాలకు వెళ్తూ పరీక్షిత్కి రాజవారం అప్పగించినప్పుడు యుయుత్సుని సంరక్షకుడిగా నియమించారు. యుద్ధం తర్వాత కౌరవుల భార్యలు ఏమయ్యారు? యుద్ధం తర్వాత కూడా కౌరవుల భార్యలు హస్తినాపురంలోనే ఉన్నారు. వాళ్ళు హస్తినాపురంలో ఆనందంతో గౌరవంగా జీవించారు. గాంధారి, ధృతరాష్ట్రులతో పాటు అందరూ శాంతియుత జీవితాన్ని గడిపారు. తర్వాత గాంధారి, ధృతరాష్ట్రుడు, కుంతీదేవి ముసలితనం ఆవరించడంతో తపస్సు కోసమై అడవులకు వెళ్ళిపోతారు. అలా 1 సంవత్సరం తర్వాత పాండవులంతా వీరిని చూడ్డానికి వస్తారు. కౌరవుల భార్యలు కూడా తమ అత్తమామలను చూడ్డానికి వీరితో పాటే బయలుదేరుతారు. వీళ్ళంతా కలిసినప్పుడు వ్యాసుడు కూడా అక్కడికి వస్తాడు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడి కోరిక మేరకు తపోశక్తితో మరణించిన కౌరవులందరినీ అక్కడికి రప్పిస్తాడు వ్యాస మహర్షి. అందరూ కలిసి ఆ రోజు రాత్రి చాలా ఆనందంగా గడుపుతారు. తెల్లవారగానే స్వర్గం నుండి వచ్చిన వాళ్ళంతా తిరిగి వెళ్ళడానికి గంగా నదిలోకి వెళ్ళి మాయమవుతారు. దానిని చూసిన కౌరవుల భార్యలు కూడా స్వర్గంలో ఉన్న తమ భర్తలను చేరుకోవాలని నిర్ణయించుకుంటారు. వెంటనే వీళ్ళంతా వ్యాసుడి అనుమతి తీసుకొని గంగలో మునిగి ప్రాణాలు విడిచి తమ తమ భర్తలను చేరుకుంటారు. యుద్ధంలో అనేక మంది రాజులు వీరమరణం పొందడం వల్ల వాళ్ళ వారసులంతా రాజ్యాలు ఏలవాల్సి వస్తుంది. దీంతో హస్తినాపురానికి ధర్మరాజు రాజయ్యాడు. అలాగే పాండవులంతా పాలకులయ్యారు. ఇంకోవైపు అధీన రాజుగా యుయుత్సుని ఇంద్రప్రస్థానికి రాజుని చేశారు. తర్వాత హస్తినాపురం, ఇంద్రప్రస్థం మళ్ళీ రెండొకటయ్యాయి. ఈ 2 రాజ్యాలు పాండవులచే పాలింపబడ్డాయి. తర్వాత గాంధారి శ్రీకృష్ణుడికి ఇచ్చిన శాపం. తన పుత్రులను పోగొట్టుకొని కోపంతో తను ఇంత ధర్మబద్ధంగా నడుచుకున్నప్పటికీ తన కుమారుల్లో ఎవరు జీవించకపోవడం ఏమిటి అని గాంధారి తన ఆవేదనని వ్యక్తపరిచింది. ఆ కోపంతోనే గాంధారి ముందు పాండవులను శపించాలనుకుంది. కానీ అదే సమయంలో అక్కడికి వచ్చిన వ్యాస మహర్షి ఆమెకు గతాన్ని గుర్తు చేస్తాడు. యుద్ధానికి బయలుదేరుతూ దుర్యోధనుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుందన్నావు. అదే ఇప్పుడు నిజమైంది. ఈ మహాసంగ్రామంలో ధర్మమూర్తులైన పాండవులకు విజయం లభించింది. నీ మాట ప్రకారం ధర్మం జయించినట్లే కదా అని అంటాడు. దీంతో పాండవుల మీద కోపాన్ని విరమించుకుంటుంది. కానీ తన ఆవేదనని ఎలా వ్యక్తం చేయాలో అర్థం కాక అసలు ఈ మొత్తం యుద్ధానికి కారణం నీవే అంటూ శ్రీకృష్ణుడిని నిందించడం మొదలు పెడుతుంది. యుద్ధాన్ని ఆపగల శక్తి నీకున్నా ఎందుకు ఆపలేదంటూ దూషిస్తుంది. అంతటితో ఆగకుండా ఆవేశం ఎక్కువైపోయి 36 సంవత్సరాల తర్వాత యాదవ వంశం అంతా అంతమైపోయి అయిన వారెవరు దగ్గర లేకుండా నువ్వు కూడా దిక్కులేని మరణం నీకు వస్తుంది
అని శపిస్తుంది. యుద్ధంలో కౌరవుల వీరమరణం తర్వాత పాండవులు ధృతరాష్ట్రుడిని, గాంధారిని ఎంతో గౌరవప్రదంగా చూసుకునేవారు. రాజ్యాన్ని పరిపాలించడంలో వీరి ఆదేశంతో ఏ కార్యాన్నైనా నిర్వహించేవారు. పాండవుల పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో కలిగి ఉండేవారు. కానీ అప్పుడప్పుడు భీముడు మాత్రం వీళ్ళు వినేలా నిష్ఠూరాలు మాట్లాడుతుండేవాడు. ఆ మాటలు విన్నప్పుడు మాత్రం ఎంతో బాధకు గురయ్యేవాడు ధృతరాష్ట్రుడు. ఇలా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిపించి, మాకు ముసలితనం వచ్చింది, మేము ఎక్కువ రోజులు బ్రతకలేం. క్షత్రియుడు అనేవాడైతే యుద్ధ భూమిలో మరణించాలి, లేదంటే తపస్సు చేసైనా తను చాలించాలి. ప్రస్తుతం మాకు రెండో మార్గమే శ్రేయస్కరం అనిపిస్తుంది. మన పూర్వీకుల్లో కూడా చాలామంది ఇలా తపస్సు చేసి ముక్తి పొందిన వాళ్ళే, కాబట్టి మేము కూడా అడవులకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం అంటాడు. కానీ ధర్మరాజు ఎంత నచ్చ చెప్పినా వెళ్ళలేదు. చివరిసారిగా కొడుకులందరికీ తర్పణాలు ఇచ్చి దానాలు చేసి అడవులకు వెళ్ళిపోతాడు. దీనినంతా గమనిస్తున్న కుంతి తను కూడా వారి సేవలో గడపాలని వారితో పాటే వెళ్ళిపోతుంది. వీళ్ళతో పాటు విదురుడు, సంజయుడు కూడా అడవులకు వెళ్ళిపోతారు. వీళ్ళంతా అడవిలో ఉండే శతరూపాశ్రమానికి వెళ్ళి అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటారు. అలా తపస్సుకు వెళ్ళిన ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు, సంజయుడు వీళ్ళంతా మొదటగా గంగా తీర్థాన్ని చేరుకుంటారు. ఆ గంగా నదిలో స్నానం చేసి నిత్య పూజలు చేసిన తర్వాత శతాయు అనే రాజర్షి వారిని తమ ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. అక్కడ వాతావరణాన్ని, ప్రశాంతతని చూసి వాళ్ళు అక్కడే ఉండిపోవాలనుకుంటారు. కాలం గడిచే కొద్దీ ధృతరాష్ట్రుడు చిక్కి శల్యమైపోతాడు. అతడి తపస్సు రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతుంది. అలా 1 సంవత్సరం గడిచిన తర్వాత పాండవులు వీళ్ళను కలిసేందుకు వస్తారు. ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన వ్యాస మహర్షిని చూసి విదురుడు ఎక్కడున్నాడు అని అడిగితే అతడు సన్యాస ఆశ్రమంలో తిరుగుతున్నాడని, అప్పుడప్పుడు కనిపిస్తాడని చెప్పాడు. దీంతో విదురుడిని వెతుకుతూ ధర్మరాజు అడవులకు చాలా దూరం వెళ్తాడు. ఆఖరికి ఒక చెట్టు కానుకొని ధర్మరాజుని చూస్తూ తన ప్రాణాలు విడిస్తాడు. అలా మరో 2 సంవత్సరాల తర్వాత ఒకనాడు అడవినంతా కార్చిచ్చి కాల్చేస్తుంది. ఆ సమయంలో గాంధారి ధృతరాష్ట్రుల బలవంతంతో ప్రమాదం నుండి తప్పించుకొని హిమాలయాలకు వెళ్ళిపోతాడు సంజయుడు. కానీ ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి మాత్రం సజీవంగా ఆ కార్చిచ్చులోనే ఆత్మాహుతి అవుతారు. ధర్మరాజుకి పట్టాభిషేకం జరిగి 35 సంవత్సరాలు అవుతుంది. తర్వాత 36వ సంవత్సరంలో కొన్ని ఉత్పాదాలు మొదలవుతాయి. ప్రకృతిలో ఎప్పుడు ఏదో ఒక విపత్తు జరుగుతుంది. ఈ విపత్తుల కారణం తెలియక ధర్మరాజు ఎంతో బాధపడేవాడు. ఇంకోవైపు ద్వారకలో కూడా అనేక దుస్విఘ్నాలు కనిపిస్తుండేవి. యాదవులందరూ దుర్వ్యసనాలతో మునిగి తేలుతూ మునులను, బ్రాహ్మణులను అవమానించేవారు. అంతేకాక పూర్తిగా త్రాగుడు, జూదానికి బానిసలైపోయేవారు. యాదవ స్త్రీలైతే భర్తల్ని లెక్క చేయకుండా బానిసల్లో బతికేవారు. తినే ఆహారంలో అయితే అప్పటికప్పుడే పురుగులు పుట్టేవి. ఇవన్నీ అశుభాలను చూసి శ్రీకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు. 35 సంవత్సరాల క్రితం గాంధారి ఇచ్చిన శాపం పనిచేయడం మొదలైంది కాబట్టి యాదవులకు సర్వనాశనం తప్పదు, ఒకరితో ఒకరు కలహించుకొని మరణించక తప్పదు అని నిర్ణయించుకుంటాడు. అందుకే యాదవులందరినీ కలిసి సముద్రం వద్ద జాతర చేయడానికి రమ్మని చెప్తాడు. అయితే తెల్లవారితే జాతర అనగా, అంటే జాతర ముందు రోజు రాత్రి యాదవులందరికీ వింత వింత కళలు వస్తాయి. ఆ కళలో నల్లగా వింతగా ఉన్న స్త్రీలు ఇళ్లలోకి చొరబడి తమ ఆడవారిని బలవంతంగా ఈడ్చుకు వెళ్ళడం, వారి ఆభరణాలను, ఆయుధాలను లాక్కు వెళ్ళడం దుస్వప్నాలుగా వస్తాయి. ఇక మరుసటి నాడు శ్రీకృష్ణుడి చక్రాయుధం, గరుడ ధ్వజం, ఆయన రథానికి కట్టి ఉన్న అశ్వాలు ఇలా అన్నీ ఆకాశానికి ఎగిరిపోతాయి. యుద్ధం జరిగి 36 సంవత్సరాలు పూర్తయిన తర్వాత గాంధారి ఇచ్చిన శాపం ఫలించడం దగ్గర పడుతుంది. అందులో భాగంగానే ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడిని చూడడానికి కొంతమంది మునీశ్వరులు అక్కడికి వస్తారు. ఆ సమయంలో కొంతమంది యాదవులు వాళ్ళని ఆట పట్టించాలనుకుంటారు. వెంటనే వాళ్ళలో చిన్నవాడైన సాంబుడికి ఆడవేషం వేసి ఆమె గర్భంలో ఉన్న శిశువు ఆడు మొగును చెప్పమంటారు. విషయం అర్థమైన ఆ మునులు ఆమె కడుపులో ఒక ముసలం పుడుతుందని, అది మీ వంశనాశనానికి కారణం అవుతుందని చెప్పిస్తాడు. ఆ మరుసటి నాడే సాంబుడికి ఒక ముసలం పుడుతుంది. దానిని ఏం చేయాలో తెలియక యాదవరాజు అయిన బలరాముడు వద్దకు తీసుకువెళ్తారు. బలరాముడు దాన్ని చూర్ణం చేసి దానిని సముద్రంలో కలిపేయమని చెప్తాడు. అలా కొంతకాలానికి ఆ చూర్ణం ప్రభావంతో సముద్ర తీరంలో రెల్లుగడ్డి విపరీతంగా పెరుగుతుంది. అదే రెల్లుగడ్డి కత్తుల్లో మారుతుంది. ఇక శ్రీకృష్ణుడు చెప్పిన మాట విని సముద్ర తీరం చేరుకున్న యాదవులంతా బాగా తాగి తమలో తాము కలహించుకొని ఆ రెల్లుగడ్డితో కొట్టుకొని మరణిస్తారు.
ఈ విధంగా గాంధారి శాపం వల్ల యాదవ వంశం అంతా అంతమవుతుంది. ఇలా ఎప్పుడైతే యాదవ వంశం నశిస్తుందో అప్పుడే బలరాముడు కూడా తన అవతారాన్ని చాలించాలనుకుంటాడు. సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్ళి ఆదిశేషుని రూపంలో వెళ్ళిపోతాడు. దీనినంతా కళ్ళారా చూసిన శ్రీకృష్ణుడు తను కూడా తన అవతారాన్ని చాలించాల్సిన సమయం వచ్చిందనుకుంటాడు. తను ఈ భూలోకంలో ఏ కార్యనిర్వహణ కోసం అవతరించాడో అది పూర్తయింది. ఇప్పుడు తను ఎలా ఈ శరీరాన్ని విడిచిపెట్టాలని ఆలోచిస్తుంటాడు. అలా ఆలోచిస్తూ ఒక చెట్టు కింద పడుకుని ఉన్న సమయంలో ఒక వేటగాడి శ్రీకృష్ణుని కాలుని చూసి అది జింకేమో అని భ్రమపడి గురిపెట్టి బాణాన్ని వేస్తాడు. ఆ బాణం నిద్రిస్తున్న శ్రీకృష్ణుని పాదాలకు గుచ్చుకుంటుంది. వెంటనే అక్కడికి వెళ్ళిన వేటగాడికి విషయం అర్థమవుతుంది. అక్కడ ఉన్నది జింక కాదు శ్రీకృష్ణుడు అని తెలుసుకుని ఏడుస్తూ శ్రీకృష్ణుడి పాదాల మీద పడతాడు. శ్రీకృష్ణుడు అతనిని ఓదార్చి తన శరీరాన్ని విడిచి వైకుంఠానికి చేరుకుంటాడు. అలా శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచి వెళ్ళిపోగానే ఆ రోజు మొదలు 7వ రోజు సముద్రం పొంగి ద్వారక సముద్రంలో మునిగిపోతుందని ఆకాశవాణి హెచ్చరిస్తుంది. ఆ విషయాన్ని వసుదేవుని ద్వారా తెలుసుకుంటాడు అర్జునుడు. ఇక శ్రీకృష్ణుడు లేని చోట తాను కూడా ఉండలేనని చెప్పి అంతరించిపోతున్న యాదవ వంశానికి సహాయం చేయడానికి వస్తాడు. ఆ వంశంలో వృద్ధులు, మహిళలు మరియు పిల్లలు శ్రీకృష్ణుడు 16,000 మంది భార్యలు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. వారందరినీ ద్వారక నుండి ఇంద్రప్రస్థానికి తీసుకువెళ్ళాలనుకుంటాడు. అర్జునుడు వాళ్ళంతా ద్వారకని దాటగానే సూర్యోదయం అవుతుంది. ఇలా సూర్యుడు రాగానే సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగి ద్వారకా నగరం మొత్తాన్ని ముంచేస్తుంది. ఇక చాలా దూరం ప్రయాణించి ఇంద్రప్రస్థం వెళ్తూ ఉండగా చీకటి పడడంతో ఆ రాత్రి ఒక చోట విడుదల చేస్తారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక దొంగల మూట వచ్చి వీరి మీద దాడి చేస్తారు. ఆ సమయంలో అర్జునుడు ఎంత వీరోచితంగా పోరాడినా సరే లాభం లేకపోతుంది. అతను ప్రయోగించిన బాణాలన్నీ విఫలమవుతాయి. వాళ్ళ దగ్గర ఉన్న ధనం, నగలు అంతా దోచుకు వెళ్ళిపోతారు. వారిని అర్జునుడు ఏమాత్రం రక్షించలేకపోతాడు. నిదానంగా ఆలోచిస్తే ఇదంతా దైవలీల అని అర్థమవుతుంది. అలా యాదవులందరినీ క్షేమంగా ఇంద్రప్రస్థం చేర్చిన తర్వాత అర్జునుడు వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. వ్యాస మహర్షితో తనకు కలిగిన సందేహాలను పరిష్కారాన్ని చూపించమని వేడుకుంటాడు. యాదవులంతా వారిలో వారు కొట్టుకొని మరణించారు. శ్రీకృష్ణ బలరాములు ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. నేను అంతఃపుర స్త్రీలను యాదవులను తీసుకువస్తుండగా దాడి మధ్యలో దోపిడి దొంగలు దాడిలో సర్వస్వం కోల్పోయాను. ఆ సమయంలో నాకు ఏ అస్త్రం ఉపయోగించాలన్నా సరే దానికి సంబంధించిన మంత్రం గుర్తుకు రాలేదు. ఇక గాంధీవం తన శక్తిని చూపలేదు. అంబుల పొదలో అంబులైపోయాయి. ఇలా ఇదంతా ఎందుకు జరిగిందో నాకు కారణం తెలియడం లేదు. నాకు కలిగిన ఈ సందేహాలను మీరు మాత్రమే తీర్చగలరని మీ వద్దకు వచ్చాను అంటాడు. తర్వాత కర్తవ్యం ఏంటో బోధించమని ప్రార్థించాడు. అప్పుడు వ్యాసుడు, అర్జున, దుర్వాసుడి మాటలు యాదవులు మునులకు ఇచ్చిన శాపం, గాంధారి శాపం వృధా పోవు. ఇదంతా విధి విలాసం. దీనిని ఎవరూ తప్పించలేరు. యాదవ నాశనం గురించి శ్రీకృష్ణుడికి ముందే తెలుసు కాబట్టి వాళ్ళు కలిగించుకునే సమయంలో మౌనం వహించాడు. యాదవ నాశనం జరగాలన్నది శ్రీకృష్ణ సంకల్పం. నీవు యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు రథం ముందు కూర్చుని రుద్రుడి సహాయంతో శత్రువులను చంపాడు. కానీ నీవు నీ పరాక్రమంతో చంపాననుకుంటున్నావు. ఇక దొంగల బారి నుండి శ్రీకృష్ణుడు నిన్ను రక్షించలేదనుకుంటున్నావు. అసలు భూభారం తగ్గించి ధర్మరక్షణ చేయడానికే ఆయన ఈ అవతారాన్ని ఎత్తాడు. తను వచ్చిన కార్యం పూర్తయింది కావున అవతారాన్ని చాలించి స్వస్థానం చేరుకున్నాడు. ఆయన వలన గీతబోధ విన్న నువ్వు ఈ విధంగా దుఃఖించకూడదు. అనుకున్న కార్యం పూర్తయ్యే వరకు అంబుల పొద, గాంధీవం ఉపయోగపడ్డాయి. ఆ కార్యం పూర్తవగానే అవి నిర్వీర్యం అయిపోయాయి. అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ దైవ అనుగ్రహం ఉంటేనే పనిచేస్తాయి. నువ్వు జ్ఞానివి, అన్నీ తెలిసి కూడా ఇలా శోకించకూడదు. నా వల్లే ఇదంతా జరిగిందని గర్వించకూడదు. మీ పాండవులు కూడా మీ శరీరాలను వదిలిపెట్టవలసిన సమయం దగ్గర పడింది. అందుకు తగిన ప్రయత్నాలు చేసి ఉత్తమ గతులు పొందండి అని వ్యాస మహర్షి సలహా ఇచ్చారు. అలా వ్యాసుడి మాటలు విన్న అర్జునుడికి మనసులో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతాయి. వెంటనే హస్తినాపురం చేరుకొని జరిగిందంతా ధర్మరాజుకి వివరంగా చెప్తాడు. శ్రీకృష్ణ బలరాములు తమకింక లేరు అని తెలియగానే పాండవులు కూడా వైరాగ్యం మొదలవుతుంది. వ్యాస మహర్షి బోధించిన జీవిత గమ్యం ఏంటో తెలుసుకోవాలని వెంటనే తమ వారసుడిగా అభిమన్యుని కొడుకైన పరీక్షిత్తుడికి పట్టాభిషేకం చేసి ఇతని బాగోగులు చూసే బాధ్యత యుయుత్సుడికి అప్పగించి తమ ఆఖరి ప్రయాణం కోసం హిమాలయాలకు బయలుదేరతారు.
పాండవులు తమ భార్యతో కలిసి హస్తినాపురం నుండి బయలుదేరతారు. వీళ్ళు ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో ఒక కుక్క కూడా వీరితో పాటే వెళ్తుంది. ముందుగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై దుష్ట సంహారం కోసం వరుణదేవుడు ఇచ్చిన గాంధీవాన్ని ఇవ్వాలని అర్జునుడికి చెప్తాడు. అందుకు అంగీకరించి గాంధీవాన్ని సముద్రంలో వదిలిపెడతాడు అర్జునుడు. తర్వాత దక్షిణం నుండి నైరుతి వైపు వెళ్తూ అక్కడి ప్రదేశాలను ఆశ్రమాలను సందర్శిస్తారు. తర్వాత పశ్చిమ దిక్కున ప్రయాణిస్తున్న పాండవులకు సముద్రంలో మునిగి ఉన్న ద్వారక కనిపిస్తుంది. ఒకప్పుడు ఎంతో అద్భుతంగా ఉన్న ద్వారక ఇప్పుడు అక్కడ లేదు. సముద్రంలో మునిగిపోయిన ద్వారకని చూడలేక వాళ్ళు ఉత్తరం వైపు బయలుదేరతారు. రిషికేశ్ వద్ద ఆగిపోతారు. అక్కడి నుండి హిమాలయాలకు చేరుకొని మేలు పర్వతాన్ని దాటి స్వర్గానికి చేరుకోవాలనుకుంటారు. హిమాలయాల్లో అలా నడుస్తూ వెళ్తున్న పాండవుల్లో మొదటగా ద్రౌపది నడవలేక పడిపోతుంది. అది చూసి కూడా నడుస్తున్న ధర్మరాజుతో ఆమె అలా పడిపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు భీముడు. అప్పుడు ధర్మరాజు పాంచాల రాజకుమారి అయిన ద్రౌపదిని అర్జునుడు మత్స్యయంత్రం కొట్టి గెలుచుకున్నాడు కాబట్టి ఈమెకి అర్జునుడి మీద ప్రేమ ఎక్కువ. ఈమె ప్రేమలో పక్షపాతం ఉన్నది కాబట్టి ఈమె చేసిన పుణ్యాలు ఫలించక ఇలా పడిపోయిందని చెప్తాడు. తర్వాత వరుసగా సహదేవుడు, నకులుడు, అర్జునుడు ఒక్కొక్కరు పడిపోతుంటే ఆ కారణాలన్నీ వివరిస్తాడు ధర్మరాజు. ఇక చివరిగా తను పడిపోతూ తన సంగతి ఏంటి అని అడుగుతాడు. దానికి ధర్మరాజు నీకు తిండి మీద ఉన్న అత్యాశ అని చెప్పి ముందుకు సాగిపోతాడు. అలా పాండవుల్లో తనతో వచ్చిన వాళ్ళందరూ పడిపోవడంతో ధర్మరాజు అలాగే వాళ్ళతో వచ్చిన కుక్క మాత్రమే చివరికి మిగులుతారు. వీళ్ళిద్దరూ మేలుపర్వతం పైకి ఎక్కగానే స్వర్గం నుండి దేవేంద్రుడు వచ్చి ధర్మరాజును తన రథంలో ఎక్కించుకొని స్వర్గానికి రమ్మని అడుగుతాడు. అప్పుడు తను ఒక్కడే కాదు, తనతో వచ్చిన కుక్క కూడా తనతో పాటే రావాలని పట్టుబడతాడు. దానికి ఇంద్రుడు ఒప్పుకోలేదు. అలా అయితే తను కూడా రాలేనని సున్నితంగా తిరస్కరిస్తాడు ధర్మరాజు. ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న కుక్క వెంటనే తన నిజ రూపమైన యమధర్మరాజులా ప్రత్యక్షమై ధర్మరాజును అభినందిస్తాడు. సాక్షాత్తు ఇంద్రుడే దిగి వచ్చి తన రథం ఎక్కమని ప్రాధేయపడినా సరే కేవలం ఒక కుక్క కోసం స్వర్గలోక ప్రవేశాన్ని వదులుకున్నావంటే నీ ధర్మబుద్ధి ఎటువంటిదో అర్థమవుతుంది. నీకు సాటైన వాడు స్వర్గంలో మరొకరు లేడు. ఇక నీవు సశరీరంగా సర్వలోకం వెళ్ళు, అక్కడ నీకు సకల సౌఖ్యాలు లభిస్తాయని చెప్తాడు. వెంటనే సర్వదేవతలు ఋషుల అభినందనల మధ్య ధర్మరాజు ఇంద్రుడి రథంలో స్వర్గానికి చేరుకుంటాడు. భారతంలో మొదటి నుండి ధర్మానికి కట్టుబడినందుకు ధర్మరాజుకు చివరిగా యమధర్మరాజు పెట్టిన పరీక్ష ఇది. అలా స్వర్గలోకంలో ప్రవేశించిన ధర్మరాజు అక్కడ ఉన్న నారద మహర్షిని చూసి నా వాళ్ళు ఎక్కడున్నారని అడుగుతాడు. అంతేకాక తనను కూడా వాళ్ళ వద్దకు తీసుకువెళ్ళమని కోరుతాడు ధర్మరాజు. ధర్మరాజు కోరిక మేరకు తన సోదరులున్న చోటికి పంపిస్తాడు ఇంద్రుడు. ధర్మరాజు నడుస్తూ వెళ్తున్నప్పుడు నరకంలో తన సోదరులు ద్రౌపది పెట్టే కేకలు వింటాడు. నరకలోక బాధలు, ఆ వాతావరణం అంతా ప్రత్యక్షంగా చూస్తాడు. తన వాళ్ళు లేకుండా తనకు స్వర్గం అవసరం లేదని తను కూడా ఇక్కడే ఉంటా అని చెబుతాడు ధర్మరాజు. అప్పుడు యమధర్మరాజు ధర్మరాజుతో ఇలా అంటాడు, నిజానికి నీ సోదరులందరూ ఎప్పుడూ స్వర్గం చేరారు. ఇదంతా కేవలం మేము కల్పించింది. నీవు యుద్ధభూమిలో అసత్యం పలికేందుకు నీకు కలిగిన దోష పరిహారం కోసం జరిగింది అని చెబుతాడు. అందుకే నీకు కూడా నరక దర్శనం తప్పలేదని చెబుతాడు. ఆ తర్వాత స్వర్గంలో ఉన్న తన సోదరులను, ద్రౌపదిని, బంధుమిత్రులను అందరినీ చూస్తాడు ధర్మరాజు. ఇక కర్ణుడు కౌరవులందరినీ కలుసుకుంటాడు. ఒకరినొకరు ఎలాంటి శత్రుత్వం లేకుండా ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఆ తర్వాత ఎవరికి వారు తమ కర్మల ఫలాలు ముగిసిన తర్వాత వారి సొంత రూపాలలో వారి వారి లోకాలు చేరుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, మహాభారత కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగిన సంఘటనలు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.